ముందుగా అందరికీ హ్యాపీ భోగి. ఇది పోకో X6 Pro మన 11వ తారీఖుకి ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా కామెంట్స్ వచ్చినాయి, బ్రో ఇది కొనుక్కొని వీడియో చేయి అనేసి. యాక్చువల్లీ నేను లాంచ్ ప్రైస్ చూసినప్పుడు నిజంగా షాక్ అయిపోయినా. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 28,000-29,000 లాంచ్ చేస్తారేమో, కార్డ్ ఆఫర్తో కలుపుకొని 28 అట్లా వస్తుంది అనుకున్నాను. 30 దాటేసి అనుకున్నాను నార్మల్ ప్రైస్. బట్ చాలా అగ్రెసివ్ తీసుకొచ్చారు. 8GB RAM 256GB మోడల్ 26,999 లాంచ్ చేశారు. 12GB RAM 512GB మోడల్ 28,999 లాంచ్ చేశారు. చాలా ఎక్సలెంట్ ప్రైజెస్. కార్డ్ ఆఫర్తో కలుపుకొని 2,000 తగ్గుద్ది కార్డ్ ఆఫర్ మీద. ఈ ఫోన్ నాకు 25,000 వచ్చింది. అసలు 25,000 రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేసే హార్డ్వేర్ అనేది కాంపిటేటర్స్ లో ఏ ఫోన్ కూడా దగ్గర కూడా రాదు. అంత మంచి హార్డ్వేర్ ప్రొవైడ్ చేశారు. దీనిలో మెయిన్లీ ర్యామ్ చూసుకున్న LPDDR5X ర్యామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్. ప్రాసెసర్ మెయిన్లీ MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ఇంచుమించు మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ కూడా బీట్ చేస్తుంది. ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనుకోండి ఇది. సో 25,000 కి ఒక చాలా మంచి హార్డ్వేర్ ప్రొవైడ్ చేశారు. నేను అనుకోవడం 25,000 రూపీస్ మార్కెట్ అయితే ఈ ఫోన్ రూల్ చేయబోతుంది ఖచ్చితంగా. ఇది నేను కొన్నాను ఫ్లిప్కార్ట్ లో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో ఈ ఫోన్ సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా వస్తుంది. అసలు అన్బాక్సింగ్ చూడండి. బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. పోకో X6 Pro అని బ్యాక్ సైడ్ మనకి కీ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. బాక్స్ ఓపెన్ చేశాక బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు వచ్చిన డబ్బా ఉంది. దానిలో సిమ్ ఇంజెక్టర్ పిన్ ఇచ్చారు, కొంచెం పేపర్ వర్క్ ఉంది, దాంతో పాటు కేస్ ఇచ్చారు. సో కేస్ అనేది కంప్లీట్ బ్లాక్ కేస్ అనమాట. దాంతో పాటు ఫోన్ ఇచ్చారు. ఫోన్ పక్కన పెడితే 67 వాట్స్ చార్జర్ ఉంది అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. సో పక్కన పెడితే ఫోన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. నేను తీసుకుని వచ్చేటప్పటికి బ్లాక్ కలర్, దీంతో పాటు మీకు గ్రే కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ అనేది వేగన్ లెదర్. నన్ను అడిగితే కలర్ మీకు ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం లెదర్ వేరియంట్ తీసేసుకోండి. ఎందుకంటే దారుణంగా ఫింగర్ ప్రింట్స్. అసలు బాక్స్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ అంతా కూడా ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా అసలు బ్యాక్ మాత్రం చాలా అసహ్యంగా ఉంది. జస్ట్ ఒక 5 నిమిషాలు పట్టుకున్నా కూడా మొత్తం ఫింగర్ ప్రింట్స్ పడిపోతున్నాయి. ఊరికే గుడ్డేసి తుడుచుకోవాలి. దాని బదులు వాళ్ళు ఇచ్చిన కేసు వాడుకోండి. కేసు వాడినా ఇక్కడ ఓపెన్ కెమెరా మాడ్యూల్లో పోకో అని ఇక్కడ అంతా ఉంది కదా, ఇక్కడంతా కూడా బాగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. బ్యాక్ ప్యానల్ మాత్రం చాలా చాలా దారుణంగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. మ్యాట్ నుంచి చూంటే బాగుండేది. ఒకవేళ మీకు ఇవన్నీ ఈ తలకాయ నొప్పి ఎందుకంటే ఫర్ ఎల్లో కలర్ వేగన్ లెదర్ తీసుకోండి. ఈ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే అనేది టాప్ నాచ్ డిస్ప్లే అనమాట. దీనిలో మీకు అన్ని ఇచ్చేసి ఉంటారు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది అండ్ IP54 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ డైరెక్ట్ గా నీళ్ళలో ముంచకూడదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అనమాట. 54 అంటే 68 అంటే డైరెక్ట్ గా నీళ్ళలో ముంచొచ్చు. 54 అంటే జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ వరకు సర్వే అవుతుంది. అండ్ NFC ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ మనకి ఫోన్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ ది MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఒక 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.35 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఆ బడ్జెట్ లో. ఇది 100 బెంచ్ మార్క్ స్కోర్ కూడా రన్ చేస్తాను, చూపిస్తాను. ఆల్మోస్ట్ అది 8+ Gen 1 కూడా బీట్ చేసింది. ఇంచుమించు 8+ Gen 2 దాకా వెళ్ళింది అనమాట. సో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనుకోండి. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా పంచ్ హోల్ డిస్ప్లేలో ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో వీళ్ళు చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇవి బేసిక్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఫస్ట్లీ ఈ మొబైల్ ని బూట్ చేయగానే ఫస్ట్లీ మనం చూసే చేంజ్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ హైప్రోఎస్ తో వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే Redmi Note 13 సిరీస్ లోనే హైప్రోఎస్ తెస్తారనుకున్నా, బట్ తీసుకురాలేదు. దీనికి అప్డేట్లు తెస్తారంట. బట్ దీనికి మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు హైప్రోఎస్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. హైప్రోఎస్ లో మాత్రం నాకు అంత మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. జస్ట్ ఐకాన్ సైజెస్ జస్ట్ అట్లా చిన్న చిన్న చేంజెస్ తప్ప నాకు మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. MI 14 కి అండ్ హైప్రోఎస్ కి. జస్ట్ మీకు కంట్రోల్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. కానీ రిమైనింగ్ అంతా కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళినా, ఎక్కడ నార్మల్ యాప్ సెంటర్ లోకి వెళ్ళినా మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. బట్ చాలా వరకు ఆప్టిమైజ్ చేశారు. అంత బల్కీగా లేదు, యూజ్ చేసినప్పుడు కొంచెం ఫ్లూయిడ్ గా ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. సో చాలా మంచి విషయం. 14 తో వస్తుంది. 3-year అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే 15, 16, 17 దాకా వస్తుంది. సో ఇట్లా రావాలి. ఇట్లా వస్తే మీకు బెనిఫిట్. 13 తీసుకొచ్చి ఏం ఉపయోగం? 3 years అప్డేట్ తీసుకొచ్చి తప్పు. ఇది కరెక్ట్ గా తీసుకొచ్చారు. ఫిజికల్ ఓవర్ చూసుకుంటే టాప్ సైడ్ మనకి సెకండరీ స్పీకర్ ఉంది, IR బ్లాస్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. కింద మనకి మెయిన్ స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ స్లాట్ ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్స్ మాత్రం వేసుకోగలరు. మెమరీ కార్డ్ వేసే స్లాటే లేదనమాట. ఓన్లీ 2 సిమ్స్ వేసుకోవచ్చు. డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు, ఖాళీగా ఉంది. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, కానీ దూరం నుంచి చూస్తే 4 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. 4వది ఫ్లాష్, పోకో బ్యాడ్జింగ్ ఉంది పక్కన. ఫ్రంట్ సైడ్ మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే చాలా బాగుంది. మెయిన్లీ మీరు చూసినప్పుడు బెజెస్ అనేవి చాలా థిన్ ఉన్నాయి. మీరు చూసినప్పుడు మాత్రం డిస్ప్లే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గ్లాస్ ఫ్రై తో ప్రొటెక్ట్ చేశారు. మెయిన్లీ మూవీస్ ఏమైనా చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా కూడా మీకు డిస్ప్లే పరంగా మాత్రం అసలు టాప్ నాచ్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీరు దీనిలో అన్ని చూడొచ్చు. Y29 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR10+ కంటెంట్ కూడా మీరు దీనిలో స్ట్రీమ్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ మీరు 4K లో ప్లే చేయొచ్చు. అండ్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే పరంగా
మాత్రం టాప్ నాచ్ ఉంటుంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. దీనిలో సెన్సార్స్ మీకు 41 సెన్సార్స్ ఇచ్చారు, ఏది స్కిప్ చేయాలా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో గిగ్ బెంచ్ స్కోర్ రన్ చేశాను. సింగిల్ కోర్ లో 1135 స్కోర్ చేస్తే మల్టీ కోర్ లో 4038 స్కోర్ చేసింది. మల్టీ కోర్ లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లైక్ ఇంచుమించు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కూడా దాటేసింది. అండ్ ఆల్టిట్యూడ్ బెంచ్ మార్క్ కూడా రన్ చేశాను. స్కోర్ అనేది అసలు మైండ్ బ్లోయింగ్ 1.3 మిలియన్, ఇంచుమించు 1.3 మిలియన్ స్కోర్ చేయడం అంటే అసలు ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నట్టు చాలా మంచి ప్రాసెసర్ ఇది. కాబట్టి మెయిన్ గా నేను చెక్ చేయాల్సింది హీటింగ్ ప్రాబ్లం. సో ఈ Android అండ్ గీక్ బెంచ్ ఈ రెండు రన్ చేసినప్పుడే మొబైల్ అనేది బాగా హీట్ అయింది, దాదాపు 40 degrees దగ్గర ఇచ్చింది. సో నేను బాగా టెస్ట్ చేస్తాను, మీకు ఫుల్ రివ్యూలో ఇది ఎంత హీట్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఇది మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రాసెసర్, గేమ్స్ ఎక్కువ ఆడాలి అనుకునే వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఫోన్ కాబట్టి కెమెరాస్ మీద మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి. కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉండొచ్చు. రెడ్మీ నోట్ 13 ప్రోలో మాత్రం కెమెరాస్ చాలా బాగున్నాయి, బట్ దీంతో కంపేర్ చేస్తే ఇది మాత్రం మీకు కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు కెమెరాస్ విషయంలో. బట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఎస్పెషల్లీ గేమర్స్ కోసం మాత్రం ఈ ఫోన్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, 1080p 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, HDR వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ నేను బాగా టెస్ట్ చేసి మీకు రివ్యూలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్లీ ఫోన్ అనేది కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, గేమింగ్ సెంట్రిక్ ఫోన్. 25,000 బిలో మార్కెట్ మాత్రం ఈ ఫోన్ రూల్ చేయబోతుంది. బట్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్ని చెక్ చేసి మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 1 week 10 days లో మీకు రివ్యూ తీసుకొస్తాను. సో ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.